చాలా మంచిగా ఉంది ఇక్కడ అందరిని చూసి. మన హెడ్ మాస్టర్, స్కూల్ హెడ్ మాస్టర్ కె విజయ్ కుమార్ గారికి, మన ఎంపీటీసీ కవిత గారికి, అండ్ మన ఈ జగదేవ్పూర్ గ్రామ సర్పంచ్ శ్రీమతి లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి గారికి, అండ్ దీప్తి రెడ్డి ఇయర్, అండ్ మన టీడీఎఫ్ మా టీం ఉన్నారు ఇక్కడ, టీడీఎఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ కృష్ణారెడ్డి, అండ్ జనరల్ సెక్రటరీ, టీడీఎఫ్ ఇండియా జనరల్ సెక్రటరీ రాజేశ్వర్ రెడ్డి. అందరికీ నా నమస్కారములు. అందరూ స్కూల్ టీచర్స్ ఉన్నారు ఇక్కడ, అందరికీ నా నమస్కారములు. అండ్ పిల్లలందరూ హ్యాపీ టు సీ, అందరి సంతోషంగా ఉంది. సో మేము టీవీస్ ఇద్దామని ఎట్లా వచ్చింది ఐడియా అంటే, కోవిడ్ స్టార్ట్ అయింది, యూఎస్లో ఉన్నాము, నేను షికాగోలో ఉంటాను. అక్కడ ఆన్లైన్ రోజు న్యూస్ చూసి మన స్కూల్స్ క్లోజ్ అయిపోయినాయి, ఇక్కడ ఇండియాలో పిల్లల చదువు బాగా ఎఫెక్ట్ అవుతుంది, మీకు స్కూల్స్ లేక ఇంట్లో ఉన్నారు చాలా రోజులు కదా, గవర్నమెంట్ కూడా ఫస్ట్ వెంబడే క్లాసెస్ స్టార్ట్ చేయలేదు కదా, మీకు ఎన్నో రోజులు ఇంట్లో ఉన్నారు. సో ఇవన్నీ చూస్తుంటే మాకు అక్కడ యుఎస్లో మాత్రము స్కూల్ ఎప్పుడు ఆగిపోలేదు, అక్కడ చదువు ఆగిపోలేదు. కోవిడ్లో కూడా స్కూల్ బంద్ అయింది, కానీ అక్కడ మీకు తెలుసు కదా ఇంకా వసతులు బాగుంటాయి, అందరికీ కంప్యూటర్స్, మా పిల్లలకి ఇంట్లో కంప్యూటర్స్ ఉన్నాయి కాబట్టి అదృష్టము చదువు ఆపకుండా కొనసాగింది అక్కడ. కానీ ఇక్కడ అయిపోయింది. తర్వాత గవర్నమెంట్ ఏం చేస్తుంది అని మేము చూస్తుంటే వాళ్ళ క్లాసెస్ స్టార్ట్ చేసింది కదా, శాటిలైట్ టీశాట్, టీచర్లు లెసన్స్ రికార్డ్ చేసి ఫోన్లలో పంపిస్తుండ్రు. ఇవన్నీ కనుక్కుంటుండే, నేను అందరితో మాట్లాడి, హెడ్ మాస్టర్ చాలా మందితో టచ్లో ఉండే, ఎట్లా చేస్తుండ్రు పిల్లలకని. సో నేను అడిగి కనుక్కుంటే కొందరు టీవీ లేవు ఇంట్లో, కొందరికి ఉన్నాయి, కొందరికి లేవు, కొందరు స్మార్ట్ ఫోన్స్ ఉన్నాయి, అందరికీ స్మార్ట్ ఫోన్స్ లేవు, డేటా ప్లాన్ కదా మీకు డేటా రాదు, సో అందరికి వసతి లేదని అప్పుడు నాకు అనిపించింది ఏదన్నా చేయాలి మన పిల్లలకి. తెలంగాణ కొన్ని స్కూల్స్ కన్నా స్టార్ట్ చేద్దామని మన ప్రెసిడెంట్, టీడీఎఫ్ యూఎస్ఏ ప్రెసిడెంట్ కవితక్క తనతో నేను ఈ మాట అంటే, తప్పకుండా నువ్వు చెప్పు, నేను తప్పకుండా సపోర్ట్ చేస్తా అని మా అక్కడ బోర్డు అందరూ సపోర్ట్ చేసి మేము డబ్బులు రేజ్ చేసి ఫస్ట్ ఇనీషియల్ కానీ ఇవి టీవీలు కొన్నాము. కొని ఏ స్కూల్స్కి ఇద్దామని మేము చూస్తున్నాము అని. అప్పుడు జగదేవ్పూర్ అదృష్టం టీస్ నిమ్మయ్య గారు ఇక్కడ నాతోని, మేడం మాకు మా స్కూల్కి ఇట్లా 3 అంటే అన్నీ ఒకటే ప్లేస్కి ఇవ్వలేము, ఏమనుకోవద్దు అని ఈ గర్ల్స్ స్కూల్ సెలెక్ట్ చేసిన. సో సో అది ఉపయోగించుకోండి. ఇక్కడ దీప్తి మేడం, కవిత మేడం బాగా చెప్పింది కదా, అందరూ అది ఉపయోగించుకోవాలి. ఎందుకు మెయిన్గా అంటే యూట్యూబ్ అనేది తెలుసా అందరికి ఇక్కడ యూట్యూబ్. సో నేను అన్ని కనుక్కుంటుంటా ఏమైతుంది ఇక్కడ యూట్యూబ్లో, అందరూ యూత్ పిల్లలు యంగ్స్టర్స్ అందరు ఎక్కువ యూట్యూబ్లో పిచ్చి పిచ్చి వీడియోలు చూస్తున్నాను, విన్నా నేను. అవి చూడకండి, వచ్చేది ఏం లేదు వాటితోని. మంచి వీడియోలు, ఎన్నో మంచి మంచి వీడియోలు ఉన్నాయి. ఆడియో విజువల్ అన్నారు కదా కవిత మేడం, అట్లా చాలా మంచి యూస్ఫుల్ వీడియోస్ ఉన్నాయి. మీరు అట్లా సెర్చ్ కొడితే చాలు, మీ టాపిక్ ఫిజిక్స్ లేదని ఇంట్రెస్ట్ ఉంటే, ఒక ఎగ్జాంపుల్ తెలుగు నాకు వర్డ్స్ రావు కానీ కైనెటిక్ ఎనర్జీ అనో, లేకపోతే పెండ్యులం మీద, లేకపోతే ఒక బ్రిడ్జ్ కట్టడానికి ఎట్లా అని ఏదన్నా నేను టాపిక్, సైన్స్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే సైన్స్, హ్యూమన్ బాడీ, డైజెస్టివ్ సిస్టమ్, ఇవన్నీ ఏది కొట్టినా మీకు యూట్యూబ్లో మంచి వీడియోస్ ఉన్నాయి. సో అవి ఉపయోగించుకొని మీరు ఈ టీవీ అట్లా యూజ్ చేసుకొని చూసుకోండి. ఎప్పుడైనా ఆడియో విజువల్ చూస్తే ఎక్కువ గ్రాస్ప్ అంటే మన బ్రెయిన్లో ఉండిపోతుంది ఆ నాలెడ్జ్ మోర్. అన్ని బుక్లలో కవర్ చేయలేరు కదా, ఫోటోలు కొన్ని పెడతారు కొన్ని పెట్టారు, ఇలా వీడియోస్ ఉంటే అన్ని చూసి అట్లా నేర్చుకోండి, ఉపయోగించుకోండి. అండ్ ఇప్పుడు ఇంతమంది విమెన్ లీడర్స్ మీ ముందర కనిపిస్తున్నారు కదా, దీప్తి గారు, వెనకాల మాధవి గారు, ఉషా గారు, ఇక్కడ ఎంపీటీసీ మన కవిత గారు, సర్పంచ్ గారు, ఇంత టీచర్స్. సో మీకు నేను నా బ్యాక్గ్రౌండ్ ఏంది, నేను ఇంజనీరింగ్ చదివి యూఎస్ వెళ్ళిపోయి అక్కడ మాస్టర్స్ చేసి, అక్కడ ఫోర్డ్ మోటార్ కంపెనీ అని తెలుసా మీకు, కార్లు తయారు చేసే కంపెనీ, కార్స్ తయారు చేస్తుంది ఫోర్డ్, ఇక్కడ కూడా ఉండే మన తమిళనాడు చెన్నైలో ప్లాంట్, ఆ కంపెనీలో పనిచేసిన. సో మీకు ఎన్నో ఇక్కడ కెరియర్స్ అంటే అవి కనిపిస్తున్నాయి. ఏదైనా కావచ్చు, మీరు టీచర్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జెడ్పీ చైర్మన్ కావచ్చు, డాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, చాలా ఉన్నాయి మీకు రైట్. కానీ చదవాలి, దేనికైనా చదివే బేసిస్, చదివితేనే మేము మనం పైకి వస్తాం, మీ కాళ్ళ మీద మేము నిలబడాలి, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మా ఊరు, మా అమ్మమ్మ ఊరు, ఎవ్రీ ఇయర్ వాళ్ళకి చిన్న సాయమే. ఇప్పుడు స్కూల్ ఉంటుంది కదా, ఆ హెడ్ మిస్ట్రెస్ అడిగింది
మేడం మాకు నోట్ బుక్స్, పెన్సిల్స్, కాపీ రైటింగ్ బుక్స్ యూజ్ చేస్తారంట చిన్న ప్రైమరీ స్కూల్ అని. అంటే 10,000, 14,000 ఇట్లా ఖర్చు అవుతుంది సంవత్సరం. కానీ బుక్స్ కొనిస్తే ఎక్కువ మంది పిల్లలు వస్తారని చెప్తే నేను అది చేస్తున్నాను స్కూల్లో. అట్లా మీరు కూడా ఏమన్నా అయితే మీరు కూడా మీ స్కూల్కి అట్లా చేయొచ్చు కదా, మీ స్కూల్కి మీరు పెద్ద అయినాక అది ఎంతో సంతోషాన్ని ఇస్తుంది మీకు. సో అట్లా మీరు చేయాలంటే ఆ పొజిషన్కి రావాలి. సో అవుతారు మీరు, ఆ ధైర్యం అనేది ఉండాలి మీకు. సో ధైర్యంగా మాట్లాడాలి, ఏది తప్పు మాట్లాడుతున్నా కరెక్టా రాంగా అనుకోవద్దు. క్లాస్లో కూడా క్వశ్చన్స్ వస్తే అడగాలి టీచర్స్ని, మేడం నాకు అది అర్థం కాలేదు మళ్ళీ చెప్పండి అని. లేకపోతే మీకు ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే టీచర్లను అడగాలి, ఎట్లా తెలుసుకోవచ్చు దీని మీద ఎక్స్ట్రా నేను తెలుసుకోవాలంటే ఎట్లా తెలుసుకోవాలని అడగాలి. మీరు అడిగితే వాళ్ళు చెప్తారు, మీకు గైడెన్స్ ఇస్తారు టీచర్స్. లేదు నాకు బుక్కుల వరకే చెప్తే చాలు అనుకుంటే మీరు ఎక్కువ నేర్చుకోలేరు, ఇంకా మీరు చూపించాలి ఇంట్రెస్ట్ అట్లా. ఓకేనా? అర్థమవుతుందా మాట్లాడేది? ఇంగ్లీష్ వాడకుండా ట్రై చేస్తున్నా తెలుగులో మాట్లాడడానికి. సో మెసేజ్ అదే, మీరు మంచి చదువుకోవాలి. ఇది వచ్చింది, కోవిడ్ వచ్చింది ఇది అని మీరు ఇగ్నోర్ ఇంట్లో ఆడుకుంటా పాడుకుంటుంటామంటే కాదు, మీకే లాస్. అది ఎవరికి కాదు కదా, గవర్నమెంట్ అందరి వేలో మంచిగా ఉంటారు, మీకే లాస్ చదవకపోతే. సో మంచి చదువుకోండి, ఇంట్లో ఉన్నా కానీ క్లాసులో చూసుకొని ఫాలో అవ్వండి. అండ్ మేము టీడీఎఫ్ నుంచి కూడా చాలా కోవిడ్ రిలీఫ్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాము. అన్ని రిలీఫ్ ప్రాజెక్ట్స్ ఆశా వర్కర్స్కి, వేరే పిహెచ్సి ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లలో కూడా మేము కోవిడ్ మెడికల్ సప్లైస్ ఇవ్వడం జరిగింది. హాస్పిటల్స్కి ఆక్సిజన్ బెడ్స్, ఆక్సిజన్ లైన్స్ చేపిస్తున్నాము డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్లో. తెలంగాణలో కొత్త డిస్ట్రిక్ట్స్ అయినాయి కదా, ఆదిలాబాద్, నిర్మల్, ఆసిఫాబాద్, ములుగు, జయశంకర్, భూపాల్పల్లి ఇవన్నీ కవర్ చేస్తున్నాం. సో ఆ విధంగా మేము కోవిడ్లో సరే మన స్కూల్ పిల్లలకి ఏం చేయొచ్చు అనేది మాకు టీడీఎఫ్ మనబడి అని ఒక ప్రోగ్రామ్ ఉంది, దాని ద్వారా ఈ సహాయం చేయడం జరిగింది. సో ముందు ఇంకా వేరే స్కూళ్ళలో ఇట్లా స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ అవి ఇవ్వడము, కొన్ని స్కూల్స్లో బిల్డింగ్స్ ఇంప్రూవ్మెంట్, బిల్డింగ్స్కి డబ్బులు ఇవ్వడం, కన్స్ట్రక్షన్కి అట్లా రిక్వెస్ట్ వాటి బట్టి ఎంత స్ట్రెంత్ ఉంది అక్కడ చాలా మంది ఉన్నారు, ఎక్కడ సహాయం ఎన్నో రిక్వెస్ట్ వస్తాయి. దాంట్లో ఏది మనం చేయగలుగుతాము, ఎవరికి ఎక్కువ లాభం మంచిగా ఉంటుంది, ఎక్కువ మంది స్టూడెంట్స్ దగ్గర కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. సో ఐఎమ్ హ్యాపీ, సంతోషంగా ఉంది. నేను స్కూల్కి ఇక్కడ టీవీ ఇస్తున్నాము, అది ఉపయోగించుకోండి. అండ్ దీంతో నేను సెలవు తీసుకుంటాను, మాట్లాడతాను.